ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 23వ తేదీ గురువారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఆసక్తికరమైనటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే తప్పకుండా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, అర్థమవుతుందన్నమాట. మరి ఒక్కసారిగా ఈ రోజున రాత్రి 9:30 అవ్వకముందే మీరు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణమైనటువంటి ఒక బంధాన్ని మీరే దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ యొక్క బంధము అంతా కూడాను తగ్గిపోవడానికి, మీ నుండి దూరం కావడానికి కారణం ఏమిటో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఈ రోజున రాత్రి 9:30 లోపు ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఎందుకు ఈ విధమైనటువంటి అంటే తెలియనటువంటి మీ యొక్క బంధానికి తెలియనటువంటి నరదృష్టి, అలాగే మీరు ఎందుకు అలా భద్రశత్రువులుగా మారి విడిపోయేటంత డెసిషన్ అని తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస స్వామి గారు. మనం ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049788. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మనకు గురువుగారిచే మంచి పరిష్కారం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. మనకు గురువుగారు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల వల్ల నుండి అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వర్ణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ముఖ్యంగా చెప్పాలి అంటేనండి, మీరు ఎవరినైనా కానీ ప్రేమిస్తే కానీ, లేదంటే ఒక బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారపోస్తారన్నమాట. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం అంటే పంతాల కోసం కాకుండా ఎంతకైనా కానీ తెగిస్తారన్నమాట. పంతాలు ఎప్పుడూ కూడాను మీరు పట్టించుకోరు. కానీ మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే, ఎదుటివారు మీకు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి అసమర్థత, తెలియనటువంటి ఒక బాధ ఈజీగా కనిపెట్టేస్తారనమాట. అదే మీ యొక్క అమాయకత్వం. మీరు అందరినీ కూడాను మీలాగే మంచి వారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడాను నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే ఇప్పుడు మీ యొక్క పాలిట శాపంగా మారింది. మరి మీరు ఎవరినైతే ప్రాణంగా ఇచ్చేసి మీ యొక్క ప్రాణాన్ని తీసేంత పని చేసుకున్నారన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఒక్క రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ యొక్క బంధంలో ఒక చిన్న పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు కూడాను గమనిస్తూనే ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వస్తున్నారు. అయితే ఆ యొక్క సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఒక రోజు ఆ యొక్క బంధము అనేది తెలుసుకుంటారు అనేసి, ఏదో ఒక రోజు తెలుసుకోగలుగుతారు, అనమైన యొక్క ప్రేమను అర్థం చేసుకుంటారు అనేటువంటి భావనతో మిమ్మల్ని మీరుగా చాలా తగ్గించుకుంటూ, మీ యొక్క విలువను కూడా తగ్గించుకుంటూ, మీ యొక్క ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలిసినటువంటి వాళ్లకు కూడాను, ఎవరికి కూడాను మీ గురించి కానీ, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరికి కూడా చెప్పకుండా మీ యొక్క మనసులో మీరే నలిగిపోతూ వస్తున్నారన్నమాట. అంతా కూడా బాగుంటుందిలే అని చెప్పేసి మీరే ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీ పైన ఉన్నటువంటి ద్వేషము, స్వార్థము క్రమంగా ఎక్కువైపోయింది. మీరు మౌనంగా ఉన్న కొద్దీ అంటే వారు మౌనంగా ఉన్నప్పటికీ కూడాను వారు మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున, గురువారం రోజున పరాకాష్ఠ జరగబోతుంది అని కూడా చెప్పుకోవాలి. ఎలాగంటే ఈ రోజున షాకింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. అయితే ఈ రోజు రాత్రి 9:30 లోపు ఈ యొక్క బంధం ఏ విధంగా మీ నుండి దూరం అవుతుంది అంటే, ఇది అంతా కూడాను మీరు ఊహించినట్టు ఒక ట్విస్ట్ అనమాట. మీకు అత్యంత ఆప్త మిత్రులుగా ఎవరైనా కానివ్వండి, మీకు బాగా తెలిసినటువంటి స్నేహితుడు, స్నేహితురాలు, మీకు ఇన్నాళ్ళు కూడా ఆదరిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కావచ్చు. మరి ఈ రోజున 9:30 లోపు ఈ యొక్క నిజాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటారని, లేదంటే మీ వెనుక గోతులు తవ్వుతున్నారని సాక్ష్యాలతో సహా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలి అంటే ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ, లేదంటే ఒకరి ద్వారా
తెలిసినటువంటి విషయం వల్ల కూడాను మీ మధ్య మాటల యుద్ధము అలా అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ యొక్క వాదన ఎంతగా ఎక్కువైపోతుంది అంటే ఇకపై మీ యొక్క ముఖం కూడా నాకు చూపించవద్దు అని చెప్పేసి ఒకరికొకరు అనుకొని ఆ యొక్క బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికే విధంగా ఉండబోతుంది. మరి ఈ యొక్క సమయం తర్వాత అంటే మీ జీవితంలో ఇది ఒక అంతా కూడా చేదు జ్ఞాపకంగా మీకైతే మిగులుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా కూడాను భరిస్తూ వచ్చారు. ఈ రోజున కాకపోతే మరొక రోజైనా వారిలో మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మీరైతే బలంగా నమ్మారు. కానీ మీ యొక్క కృషికి మీరు ఇన్ని రోజులు పడినటువంటి ఓర్పుకు వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రము కూడా లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడాను వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే కిందకి లాగాలని చెప్పేసి చూశారే కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణం ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహం. అయితే దీని అంతటికీ కూడాను కారణం అది అంతా కూడా కేవలం డబ్బు కానీ ఈర్ష్య కానీ లేదంటే వారికంటే మీరు బాగా సెటిల్ అవుతున్నారనో మీకు తెలిసినటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడం, మీరు ఎవరినైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇది అంతా కూడాను మీ యొక్క మనసుకు తీవ్రమైనటువంటి లోటులు మిగిల్చింది. అయితే ఆ వ్యక్తి యొక్క మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మీకు మీ యొక్క మనసుతో ఆడుకుంటూ ఉంటున్నారనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడవలసిన అవసరం ఏది కూడా లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను గొప్ప వీరులు. అంటే చిన్నప్పటి నుండి కూడాను ఎన్నో రకాల బరువు బాధ్యతలను మోసారు. కష్టం విలువ తెలుసు. అలాగే ఏ సమయంలో ఎలా అంటే సమయాసనాపాలనతో ఏ విధంగా ఉండాలి, ఏ కష్టాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే మనం ఎలా నిలబడాలి అనేది అంతా కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి దానికి కూడాను మీరైతే కృంగిపోవడం, బాధపడడం, నిరాశపడడం ఇటువంటివి అన్నీ కూడా గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరేమీ కూడాను దేనికి కూడాను బాధపడవద్దు, భయపడరు. అయితే మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధువులు అంటే చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మేసి అదే నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారి నా అని చెప్పేసి బాగా ఎక్కువగా వారిపై తెలియనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల కూడాను ఈ రోజున కొన్ని ఎదురు దెబ్బలు ఫేస్ చేస్తున్నారనమాట. కాబట్టి ఇకనైనా గుర్తుపెట్టుకోండి, మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడాను నిజం చెప్పాలి అంటే ఒంటరితనమే చాలా గొప్ప విషయము. ఒంటరిగా ఉంటే ఏ బాధలు కూడా ఉండవు, మనల్ని ఎవరు కూడా ఏది కూడా చేయలేవు. అయితే మిమ్మల్ని కదిలించేటువంటి లాభ నష్టాలు ఏంటంటే ఈ రోజున విషాన్ని కడుపులో ఉంచుకోవడం కంటే కూడాను బయటకు కక్కేయడమే మేలు కదా. మరి ఆ యొక్క బంధము అనేది దూరం కావడం వల్ల కూడాను మీకు పెద్దగా నష్టం అయితే ఏది కూడా లేదు. మీకు అంతా కూడాను అపకారమే జరుగుతుంది. భగవంతుడు మీకు అపకారమే చేశాడు. మరి ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడం అనేది కూడాను ఈ రోజున మీకు కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడాను కృంగిపోకుండా బలంగా నిలబడండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా శ్రీమన్నారాయణుల వారి యొక్క ఆరాధన అనేది చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజున తప్పకుండా శ్రీహరి నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని అయితే జపించండి. ఇక అలాగే దగ్గరలో ఉన్నటువంటి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఏ రూపమైనా కానీ పర్వాలేదండి, దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే సందర్శించండి. మీ మనసులోనే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీరు అంటే ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోకండి. ఒంటరిగా ఉండే పాత విషయాలను కూడా తలుచుకోకండి. మీకు బాగా నచ్చినటువంటి ఏదైనా కానీ ప్రదేశానికి వెళ్ళడం కానీ లేదంటే సంగీతం వినడం కానీ లేదంటే ఎవరితో అయినా కానీ మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తులతో కాసేపు టైం స్పెండ్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఆ యొక్క వ్యక్తులను క్షమించి విడిచిపెట్టడం, పగ అనేది పెంచుకోకుండా పగ అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తుంది. కాబట్టి ఆ యొక్క బంధము అనేది నీ నుండి దూరం అయింది. అది అంతా కూడాను కేవలం దైవ సంకల్పం. కాబట్టి మీ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గడిచినటువంటి కాలం అయితే మరలా రాదు కదా. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన యొక్క జీవితంలోకి రానవసరం అంటే అవసరమే లేదు. కాబట్టి ఈ యొక్క పరిణామం అంతా కూడాను మీ కళ్ళు తెరిపించడానికి భగవంతుడితో పాటుగా ప్రకృతి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు కూడాను స్వాగతించండి. ఒక కొత్త ఉదయము అనేది తర్వాత మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందన్నమాట. దానికోసం మీరు వేచి ఉండండి. అంతేకాదు ఈ రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండండి. బయటకు వెళ్ళడానికి కొంచెం అంటే ఏదైనా కానీ మీకు బాగా నచ్చినటువంటి ప్లేస్లకు అలాగే బయటకు వెళ్తే కాసేపు ప్రకృతిలో గడపడానికి సమయాన్ని కేటాయించండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఇక ఈ రోజున అంతేకాదండి, ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు కూడా కొంచెం ఏదైనా కానీ తెలియనటువంటి వ్యక్తులతో మీకు సంబంధించిన విషయాల్లో మ్యాటర్స్ ఏది కూడా షేర్ చేసుకోకండి. అలాగే
ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీరు తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం వల్ల మీలో తెలియనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క మనసుకు కూడా ఎంతో ఊరటను ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున మీరు ప్రయాణించవలసినటువంటి దిక్కు బాగా కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు అనేది మీకు విశేషంగా ఉంటుందండి. అలాగే అదృష్టపు రంగులు వచ్చేసి తెలుపు, గులాబీ, ఆరెంజ్. ఈ రంగులు మీకు చాలా అదృష్టాన్ని సాధారణంగా అనిపించినప్పటికీ రంగులతో ఉన్నటువంటి దుస్తులతో మీరు బయటకు వెళ్ళడం వలన కూడాను మీ యొక్క పనులన్నీ కూడా అనుకూలంగా జరిగినట్లుగా మీ యొక్క మనసుకు అయితే అనిపిస్తుంది. ఇక అలాగే ఈ రోజున తప్పకుండా సాయంత్రం నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువు ముందైతే దీపాన్ని వెలిగించండి. అలాగే పచ్చపెసలు కానీ ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా కానీ ఇవ్వండి. ఇక పక్షులకు అయితే గింజలు వేయండి. ఈరోజు ఎంతో శుభంగా కలుగుతుంది. ఇక అనవసరం అంటే అవసరం లేనటువంటి ఖర్చులను అయితే ఈ రోజున పూర్తిగా తగ్గించుకోవడం అయితే చాలా మంచిది. ఇక ఈ రోజున ఎవరికైనా కానీ పేదవారికి ఒకరికైనా కానీ సహాయం చేయడం వల్ల కూడా కొండంత ఫలితం అనేది మీకు అయితే తప్పకుండా వస్తుందండి. అలాగే ఈ రోజున శుభ సమయం వచ్చేసి 9:30 నుండి 10:30 వరకు మీ యొక్క జీవితంలో ఈ రోజున యొక్క శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండనండి. దీర్ఘకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్త అవసరం అండి. నీరు ఎక్కువగా తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. అంతేకాదు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు అసలు ఎంచుకోకండి. పని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త. ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకుంటే లాభం అనేది కూడా మిమ్మల్ని అయితే వరిస్తుంది. అది అంతా కూడాను చిన్న అవకాశం అయినా కానీ ఒక పెద్ద అవకాశంగా కానీ తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఇక ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో కొంచెం శాంతంగా ఉండడం అయితే మంచిది. ఇక ఏదైనా కానీ తొందరపడి మనం ఏదైనా కానీ ఒక మాట అనడం వల్ల కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మనసు అనేది విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం తొందరపడి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకండి. శాంతంగా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. చిన్న చిన్న అపార్థాలు అందరికీ వస్తూనే ఉంటాయి. కానీ మనం అనేటువంటి మాట మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. కాబట్టి ఏదైనా కానీ ఆలోచించి మాట్లాడడం, మన యొక్క బంధాలను మనం నిలబెట్టుకోవడం చాలా మంచిది. అవసరం లేనటువంటి బంధాలను మనల్ని మోసం చేస్తున్నటువంటి బంధాలను భగవంతుడు దూరం చేసుకున్నందుకు, భగవంతుడు దూరమే చేస్తున్నందుకు భగవంతునికి అయితే కృతజ్ఞతలు చెప్పుకోనండి. ఈ విధంగా అయితే ఈ రోజున మీరు కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడాను సాయంత్రం కల్లా అంటే మీరు నిద్రించే సమయానికి మీ యొక్క మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పూర్తి అంశాలను అసలు ఏ విధంగా మీ యొక్క జీవితంపై ప్రభావితం చేయబోతున్నాయి, దీని ద్వారా మీకు వివరంగా మీ యొక్క జీవితంలో ఏ విధంగా దీని ద్వారా తెలుసుకున్నటువంటి జాగ్రత్తలను ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి, ఏ విధంగా నియమాలు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.